పెడతారు సీఎం గారు. దయచేసి మాకు న్యాయం చేయండి నాయన. ఇగో ఈ అమ్మాయి నాతో నంబర్ అడిగింది, నంబర్ ఇచ్చిన పాపానికి ఇవాళ మా అమ్మ నేను అందరం జైలు పోవాల్సిన పరిస్థితి. నాకు చిన్న పిల్లోడు, నా సంసారం నా లైఫ్ ఆగమయ్యేటట్టు అయిపోయింది. 1 సైడ్ కేసు అయింది. అమ్మాయి వచ్చింది ఇష్టపూర్తిగా నేను పోతున్నా. వాళ్ళ మీద కేసు వద్దు అన్న కూడా ఒడ్డపల్లి చర్చిలో మన ఒడ్డపల్లి చర్చి కాడ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎవరు మాట ఇల్లే. నా తమ్ముడు వాడు దాని జీవితం ఇచ్చిండు, దీని జీవితం నా జీవితం. సరే అది ఒకప్పుడు లంగనో దొంగనో. ఈ అమ్మాయి మహబూబ్ నగర్ అమ్మాయి. అది నేను హోటల్ కాడ తెలిసింది. నాది హోటల్ ఉండే. నా హోటల్ కాడికి వచ్చింది. నా హోటల్ కాడికి వచ్చి ఇగో నాది కష్టము, నా బాధ, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఇదే దందా చేస్తున్నా, ఈ దందాలో నాకు ఎవడైనా చంపేసినా గతి లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని ఆమె మాట్లాడేది. వ్యభిచారం మన రెడ్లర్ ఏరియాలో ఉంటుంది, కమాటిపుర, బొంబాయిలో. అది అన్ని జాడ తీసి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా కూడా ఇది చీటింగ్ కేసు, ఇది మామూలు చీప్ కేసు అని అన్నా కూడా లాయర్లు పైసలు గుంజుడు, లాయర్లు భయపెట్టించుడు, మీరు జైలుకు పోతారు, మీరు జైల్లో పడేస్తారు అని లాయర్లు ఆ రకంగా మమ్మల్ని చీట్ చేస్తున్నారు. పైగా వాళ్ళ అక్క బావాలు ఇది దాని ఇష్టపూర్తిగా వచ్చింది. దాని ఇష్టపూర్తిగా వచ్చిన మనిషిని మేము కిడ్నాప్ చేసినాం అని, రేప్ అని, బలత్కారాన్ని మా మీద కేసు బుక్ అయింది సార్. అమ్మాయి అన్నది వాళ్ళ తప్పు ఏం లేదు. కాకపోతే వాళ్ళ అక్క నాకు నంబర్ ఇచ్చిన దానివల్ల నేను నంబర్తోనే వచ్చినా, నాసకిన నేనే వచ్చినా, వాళ్ళ మీద కేసులు వద్దు అన్నది. కానీ వాళ్ళ అక్క బావాలు మాట ఇల్లేదు. రేపు బలత్కారం ఇవన్నీ పెట్టించి రేపు 20 సంవత్సరాల నుంచి ఇది ఏం చెప్తుంది. అప్పుడు ఎందుకు ఎంక్వైరీ తీయలేదు వాళ్ళ అక్క బావాలు? పోలీసులు దీని మాట కూడా పట్టించుకోలేదు. ఎందుకని లంచం తీసుకున్నారు. లంచం అమ్మాయి చెప్తూనే ఉంది. నాకు ఇష్టపూర్తిగా నేను వచ్చినా వాళ్ళ మీద కేసు వద్దు అన్నా కూడా అమ్మాయి మాడే చాలు కూర్చో, నీకేంది, నీకు ఎవడు అడుగుతుండీడా కూర్చో అని దాన్ని బెదిరించినా కూడా సరే తప్పని పరిస్థితిలో ఈ అమ్మాయి సంతకం పెట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ బెయిల్ పైసలు ఆమె కట్టింది. మళ్ళీ వచ్చి మా తమ్ముడితో పెళ్లి చేసుకుంది. లైఫ్ ఇచ్చినాం దీనికి. ఎక్కడో రోడ్డు మీద ఉన్న చెత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మేము రోడ్డు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మా తమ్ముడు జైల్లో పోయిండు, మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. దీనివల్ల దీనికి జీవితం ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడనే ఉండి మళ్ళీ నేను రెడ్డి ఎక్కిపోతా, నేను సంపాదిస్తా అంటుంది ఈమె. మళ్ళీ లాయర్లు ఏమంటారు, మాది ఏ తప్పు లేదని తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అన్నా, నువ్వు కేసు కొట్టేరాదంటే వాడు 70,000 తీసుకొని మళ్ళీ అంటుండు కదా. ఇక ఈ కేసు ఇప్పుడు తెగేది కాదు, ఇది మామూలు కేసు కాదు, చాలా పెద్ద కేసు అని చెప్పి వాడు భయం పెట్టిస్తాడు. ఇంకా పైసలు అడుగుతుండు. అసలు ఎవరికి పోలీస్ సపోర్ట్ లేదు, లాయర్లు అంతా. మా ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కాడికి మేము పోలేదు. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇడికే వచ్చినాం. ఆడికి పోయినా కూడా ఏమవుతుందో ఏమో తర్వాత సంగతి. అయితే ఎక్కడ పోయినా ఏమి జరిగేటట్టు కనిపించలేదు సార్. మేమా ఇక్కడ గాల నుంచి వచ్చినాం, మహబూబా జిల్లా నుంచి వచ్చిన. నా ప్రాపర్టీషన్ ఒకటి ఉండే. అసలైంది ఇది మా ఊరి శిక్ష. ఇది నేను నంబర్ ఇచ్చిన పాపానికి ఇది ఊరి శిక్ష. ఈ ఊరి శిక్షకి బయట పెట్టడానికి కారణం ఎవ్వరు మాకు సహాయకారం చేస్తలేరు. అసలు నేను చేసిన పాపం ఏందనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వద్దు అన్న ఒక కేసు 1 సైడ్ నుంచి కాదు, ఇటు అడగాల అటు అడగాల, ఎంక్వైరీ తీస్తారు. ఎంక్వైరీ తీసినాక నిజంగా ఇది వచ్చిందా, ఇంకోడని తెచ్చుకొచ్చిందా అని అంటే దాని తర్వాత ఫైల్ కేసు అవుతుంది. అసలాంటిది అమ్మాయి వద్దన్నగా కూడా కేసు బుక్ చేసేసి 1,00,000-2 లక్షలు తినేసి మమ్మల్ని అందరం లోపల పెట్టేసి మా జీవితాలతో ఆడుకొని రోజు కూలికి పోతే మా పూట నడిచేటోళ్ళం మేము. అసలాంటిది ఈ అమ్మాయి ఇప్పుడు వాడి దగ్గరే ఉంటుంది, మా తమ్ముడితోనే పెళ్లి చేసుకునే ఉన్నది. కానీ కేసు ఏమో తేగలేదు. పైగా మళ్ళీ అమ్మాయి అంటుంది నేను వెళ్ళిపోతా, నేను బొంబాయి వెళ్తా అంటుంది. మళ్ళీ అమ్మాయి డబుల్ గేమ్ ఆడుతుంది. మళ్ళీ నేను అటు వెళ్ళిపోతా, నేను నీతో ఉన్నాను మళ్ళీ అట్లా అంటుంది. ఈ అమ్మాయి మైండ్ మంచిగా ఉందా లేదా మనకు తెలియదు. మళ్ళీ బొంబాయి పోతా, ఎవరైనా పెళ్లి చేసుకుంటానన్న మనిషి పెళ్లి చేసుకొని మళ్ళీ బొంబాయి పోతారా? ఇట్లా జరుగుతుంది. మాకు న్యాయం కావాలి. ఈ అమ్మాయి మనం అంత కష్టపడుతున్నాం, ఇంత బాధపడతాం, మనకు ఒక గుంట భూమి ఉండదు. అసలాంటిది ఈ అమ్మాయికి 2 ప్లాట్లు ఉన్నాయి. ఎంతమంది కొంపలు ముంచి ఉండొచ్చు, ఎంతమంది వీళ్ళ అక్క బావల చేతి కలిపి ఎంతమందికి ఆగం చేయవచ్చు. కాబట్టి అంత సంపాదన ఉండవచ్చు. దానికి 45 సంవత్సరాలు దాని వయసు. దానికి నాదే వచ్చి దానికి నాదే కేసు పెట్టి దానికి నాదే పోతా అంటే ఎంతమంది జీవితాలు ఆగమవుతుంది. ఇట్లా న్యాయం కావాలి.
పైగా వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు పని, తప్పుడు మాకే కాదు పూరా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తారుమారు చేసిన వాళ్ళు. ఇది చేసేది వ్యభిచారం. ఏం చెప్పి రాపించరు దాంట్లో రోడ్డు మీద బండ్లలో ఫ్రూట్ అమ్ముతుందని రాపించరు. ఇది ఉండేది ఎక్కడ? నూరి అనే ఆవకాడ, బొంబాయిలో నూరి అనే గ్యారోగిల్లిలో ఉంటుంది. ఇది ఆడ కిరాయికున్న కూడా సాక్ష్యాలు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇంక్వైరీ తీయాలన్నా వద్ద పోలీసు వాళ్ళు ఏది ఇంక్వైరీ తీయకుండా డైరెక్ట్ తోసిపడేసారు. అంటే తెల్ల కాగితాలు ఉండగానే తెల్ల కాగితం నల్ల పేపరు కడక్ నోట్లు జేబులో పడగానే ఇంకే జీవితాలు అయినా ఆగం చేస్తారా పోలీసు వాళ్ళు?